హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ న్యూటన్ ఎయిర్ డ్రాప్ క్లైమ్ అయితే వచ్చింది. సో ఎయిర్ డ్రాప్ క్లైమ్ ముందులో నేను కొన్ని చెప్తాను. వీళ్ళు యాపర్స్కి మంచి అలొకేషన్ ఇచ్చారు. ఒక్కొక్కరికి మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 1 lakh నుంచి 40 lakhs దాకా కూడా ఇచ్చారు. ఆ యాప్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాంట్లో స్టేకింగ్ చెప్పాను, యాప్స్ ఈ విధంగా చేయండి అని చెప్పాను. మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరు ఫాలో చేయలేదు ఆ ప్రాసెస్. దానివల్ల నేను చేసిన ట్వీట్లు కూడా నాకు రిప్లై లైక్ రీట్వీట్ వస్తేనే దాన్ని కన్సిడరేషన్ చేస్తారనమాట. సో దానివల్ల దానికి కూడా ఈ డ్రాప్ నాకు రాలేదు. సో మీరు సబ్స్క్రైబర్స్ మీరు ఫాలో చేసి దాని గురించి నేను సపరేట్ యాపింగ్ ఎలా చేయాలి, దాంట్లో ఎలా ఎర్న్ చేయాలి, ఇదైతే మిస్ అయిపోయింది అందరికీ. 1 సబ్స్క్రైబర్స్ యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయకపోవడం వల్ల. సో నెక్స్ట్ రాబోతున్నాయి, దాని గురించి వీడియో అయితే సపరేట్గా చేస్తాను. కంపల్సరీగా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మంచిగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇదైతే మిస్ అయిపోయింది, నెక్స్ట్ అయితే చూసుకోండి. సో మనమైతే దీంట్లో టెస్ట్ నెట్ అంటే క్రెడిట్స్ ఎర్న్ చేసాము, తర్వాత యాక్టివేట్ ఏజెంట్ ఇవన్నీ టాస్కులు చేసాము. సో యాక్టివేట్ ఏజెంట్లో కూడా కొంత ఫండ్స్ అయితే పెట్టాము. మినిమం $10 పెట్టమని చెప్పాను నేను. సో ఆ విధంగా అయితే వచ్చింది. అయితే ఈ సైటు 5:30కే వచ్చింది, కానీ సైటు ఓవర్లోడింగ్ అవుతుంది. సో నేను వేరే మొబైల్లో ట్రై చేస్తే వేరే మొబైల్లో అయితే 127 టోకెన్స్ అయితే వచ్చాయి. అంటే ఇది 75 USDT అనుకోండి ఇప్పుడున్న రేట్ ప్రకారంగా. సో తక్కువ అమౌంట్ ఎవరైతే టెస్ట్ నెట్ ఇచ్చేసారు ప్లస్ యాక్టివేట్ ఏజెంట్ చేశారు వాళ్ళందరికీ తక్కువే ఇచ్చారు. మీరు ట్విట్టర్లో చెక్ చేస్తే తెలుస్తుంది, అందరూ స్కామ్ అని ప్రమోట్ చేస్తున్నారు దీన్ని. సో ఆల్రెడీ హ్యూమానిటీ ప్రోటోకాల్ అందరినీ స్కామ్ చేసింది. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ బినాన్స్ ఆల్ఫాకే మొత్తం 10% ఎయిర్ డ్రాప్ అలొకేషన్ ఇచ్చేసేసి దాంట్లో 4.5% బినాన్స్కే ఇచ్చాడు. మిగతా వాళ్ళకి యాపర్స్కి 0.9% ఇచ్చాడు. మిగతాయి అందరూ అలాట్మెంట్ ఇచ్చారు. దానివల్ల చాలామంది ఎలిజిబుల్ కాలేదు, కొంతమందికి వచ్చినా తక్కువ టోకెన్స్ వచ్చాయి అన్నమాట. సో ఇప్పుడైతే యాక్టివ్గా కొంచెం ప్రాసెస్ అయితే యాక్టివేట్ అయింది క్లెయిమ్. సో దీంట్లో కొంత ఫండింగ్ కూడా ఉంది క్లెయిమ్ ఫీజుకి. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ క్లెయిమ్ ప్రాసెస్కి ఎథీరియం నెట్వర్క్ మీద ETH అవసరం అవుతుంది కదా. మీరు మార్నింగ్ టైంలో తీసుకోండి, ఎందుకంటే గ్యాస్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. మార్నింగ్ టైం అంటే 6 to 8, తర్వాత క్రాస్ అయిపోయిందంటే మళ్ళీ గ్యాస్ ఫీజు పెరుగుతూ ఉంటుంది. సో ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో చేసుకోండి. ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలా, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఫిల్ చేయాలి. నేను ఈమెయిల్ ఇచ్చాను, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే క్యాప్చా వస్తుంది. క్యాప్చాని ఫిల్ చేయాల్సి వస్తుంది. నేను క్యాప్చా ఫిల్ చేసే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈమెయిల్కి ఒక కోడ్ పోతుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలా. ఈ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఈమెయిల్కి వస్తుంది కదా కోడ్, ఆ కోడ్ వెరిఫై చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది, యాక్టివేట్ రివార్డ్ వ్యాలెట్ అని చెప్పి. సో దీని మీద క్లిక్ చేయండి. సో మీరేం చేయలేదు, ఆటోమేటిక్గా రివార్డ్ వ్యాలెట్ అయితే క్లిక్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు కొంచెం దీన్ని స్క్రోల్ చేయండి కిందకి చేసేసి దీని మీద క్లిక్ చేయండి, కన్ఫర్మ్ మీద, తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు న్యూటన్ పోర్టల్ అనేది మీ ఈమెయిల్ డిస్కార్డ్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా అయితే టోకెన్స్ చూపిస్తుంది. నాకు 139 ఒక అకౌంట్లో 126 వచ్చాయి. సో మీకు ఈ విధంగా చూపిస్తే తక్కువ అమౌంట్ ఇచ్చారు. మినిమం 1000 టోకెన్స్ అన్న ఇస్తారు అనుకున్నా నేనైతే. సో తక్కువ ఇచ్చారు, మనం ఏం చేయలేము. సో ఇక్కడ స్టేక్ వచ్చేసి 30 days స్టేక్ ఉంది. 34 అంటే మీకు $17. ఇప్పుడు రేట్ ప్రకారంగా ఒక $18 వస్తాయి స్టేక్ చేసే పని అయితే. నేనైతే స్టేక్ చేయట్లేదు. మీరు చేసుకునే పని అయితే ఈ ఆప్షన్ని ఇలాగే ఉంచి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నాకు 34 1 month దాకా నాకు అవసరం లేదు. ఇక్కడ ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా, కాబట్టి నేను ఇది ఆఫ్ చేయండి. ఎవరైతే స్టేక్ వద్దనుకుంటారో 34 టోకెన్స్ అడిషనల్గా వస్తాయి. సో నేను ఇది ఆఫ్ చేశాను. మీరు స్టేక్ చేసే పని అయితే ఇది ఆన్ అనమాట. సో ఇక్కడ 34 టోకెన్స్ అడిషనల్గా వస్తాయి 1 month తర్వాత. ఇక్కడ క్లోజ్ చేయండి. నాకు స్టేక్ అవసరం లేదు కాబట్టి క్లోజ్ చేశాను. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది నెట్వర్క్ ఫీజు ఎంత అని. నేను అదే మార్నింగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మార్నింగ్ టైంలో చేసుకోండి, ఇంత గ్యాస్ ఫీజు పడదు. $2 కానీ $3 కానీ పడుతుంది. ఎప్పుడైతే మీరు మార్నింగ్లో 6 to 8 లోపల చేస్తారో మీకు $2 కానీ $3 కానీ పడుతుంది. సో నేను వీడియో చూపించాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెట్టుకొని చూపిస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చెప్పారంటే 0.00245 అన్న ఈటీహెచ్ ఇథేరియం నెట్వర్క్ మీద బేస్ అనుకున్నారు. బేస్ కాదు, ఇథేరియం నెట్వర్క్ మీద. ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ మీకు కాపీడ్ అని చూపిస్తుంది ఈ 968F అనేది. సో ఇక్కడ బ్యాక్ రండి మళ్ళీ, లేదంటే ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయండి. నా రెగ్యులర్ వ్యాలెట్లో నేను కొంచెం ఈటీహెచ్ బ్యాలెన్స్ పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ మార్నింగే, ఎందుకైనా మంచిదని ఎథేరియం నెట్వర్క్ మీద క్లెయిమ్ ఉంటుందని. సో ఈ విధంగా అయినా పెట్టుకోండి. లేదనంటే మీరు అక్కడి నుంచి ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా చేయాలంటే మాత్రం గ్యాస్ ఫీజు, నెట్వర్క్ ఫీజు ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను చేసేది ఏంటంటే జనరల్గా నా రెగ్యులర్ వ్యాలెట్లో నేను కొంచెం ఈటీహెచ్ బ్యాలెన్స్ ఎప్పుడూ పెట్టుకుంటాను. సో దాంట్లో నుంచి మనం సెండ్ చేసుకుంటే తక్కువ గ్యాస్ ఫీజు కాబట్టి ఇక్కడి నుంచి నేను సెండ్ చేసుకుంటున్నా ఫండ్స్. అక్కడ మనం కాపీ చేసాం కదా అడ్రస్, ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ మీద న్యూ యూజర్స్ చెప్తున్నా, ఇక్కడ అడ్రస్ ఇచ్చేసి సెండ్ చేసేసుకోవడం అనమాట. నేను కొంచెం ఎక్కువ పంపించుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ మన రివార్డ్ వ్యాలెట్ నుంచి మళ్ళీ ఎక్స్చేంజ్కి మనం విత్డ్రా చేసుకోవాలి కదా, దానికి కూడా కొంత గ్యాస్ ఫీజు అయితే పడుతుంది. సో అక్కడ 7 చూపిస్తే మీరు 8 పెట్టుకోండి. రేపు మార్నింగ్ టైంలో చేస్తే ఏంటంటే $2 to $3 చూపిస్తుంది. ఒకవేళ మీకు $3 చూపిస్తే $4 అలాగా మీరు డిపాజిట్ చేసుకోండి ఈటీహెచ్ ఎథేరియం నెట్వర్క్ మీద. సో నేను కన్ఫర్మ్ చేసేస్తాను. సో ఇక్కడ చూశారు కదా, నా బ్యాలెన్స్ అయితే రిసీవ్ అయిపోయింది. సో ఇక్కడ నా నెట్వర్క్ ఫీజు ఎక్కువ ఉంది. ఇప్పుడు $6, ఇందాక నేను చేస్తున్నప్పుడు $5 ఎంతో ఉన్నింది. సో అందరూ క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి ఫీజు పెరుగుతుంది. సో మీరైతే మార్నింగ్ టైంలో చేసుకోండి. నేను వీడియో పర్పస్ కోసం అని చెప్పేసి నేను క్లెయిమ్ అయితే చేస్తున్నా. సో ఇదైతే రివార్డ్ వ్యాలెట్. మనం యాక్టివేట్ ఏజెంట్ అనేది చేసాం కదా, అది వేరే వ్యాలెట్, అది కూడా చూపిస్తాను. సో ఇదైతే ఇక్కడ మన క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ బ్యాలెన్స్ చూపిస్తుంది, పైన మీ గ్యాస్ ఫీజు చూపిస్తుంది. సో క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 20 seconds రీఫ్రెష్ చేయబాకండి. సో మీ స్క్రీన్ కొంచెం సేపు ఆన్లోనే పెట్టుకోండి. స్క్రీన్ సేవర్ ఉంటుంది కదా, అది 2 minutes 3 minutes అలా పెట్టుకోండి. క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో ఇది నా ప్రీవియస్ మొబైల్ అయితే ఫస్ట్ టైంలోనే క్లెయిమ్ అయిపోయింది. ఇది ఈ సైట్లో మాత్రం 2 times ఫెయిల్ అయింది. ఒకవేళ మీది కూడా అలాగే ఫెయిల్ అయితే రీట్రై అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు వ్యాలెట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు క్లిక్ చేస్తే, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2 వ్యాలెట్లు చూపిస్తుంది. రివార్డ్ వ్యాలెట్ ఒకటి, స్మార్ట్ వ్యాలెట్ ఒకటి. ఈ స్మార్ట్ వ్యాలెట్ అంటే మనం ఏదైతే యాక్టివేట్ ఏజెంట్కి చేసాం కదా అది. సో ఈ స్మార్ట్ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ కూడా తీసేసుకోవచ్చు, కానీ ముందల ఈ రివార్డ్ వ్యాలెట్లో ఉన్న ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనకి, సో ఈ టోకెన్స్ వచ్చాయి కదా, సో దీన్ని సెండ్ చేసేసుకోవాలి. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది. సో మనం ఎక్స్చేంజ్కి పోయి డిపాజిట్ అడ్రస్ని కాపీ చేద్దాం. ఎందుకు వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ టీ అని చెప్పి ఇవ్వండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈటీహెచ్ బిఎస్సి అని ఉంది. సో ఈటీహెచ్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఈటీహెచ్లోనే డిపాజిట్ చేసి క్లెయిమ్ చేసాం కాబట్టి. ఇక్కడ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు సైట్లోకి వెళ్దాం. సైట్లోకి వచ్చి రివార్డ్ వ్యాలెట్ అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేయండి. చేసి పైన ఆప్షన్ ఉంది కదా, 2 ఉన్నాయి మనకి, ఎథేరియం ఉన్నాయి, ఇక్కడ టోకెన్స్ ఉన్నాయి. పైది సెలెక్ట్ చేయండి. చేసి ఇక్కడ సెండ్ టు మనం అడ్రస్ ఏదైతే కాపీ చేసామో అది పేస్ట్ చేయండి.
ఎందుకంటే న్యూ యూజర్స్ కూడా ఉన్నారు కదా, అందుకని వాళ్ళు పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయి 100 డౌట్లు అడుగుతున్నారు చాట్ గ్రూపులు, అందుకని అవి 1 by 1 చూపించాల్సి వస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఇవ్వండి. సో ఇక్కడ నెట్వర్క్ ఫీజు చూపిస్తుంది. ఒకవేళ నెట్వర్క్ ఫీజు నాకు పాత మొబైల్ అయితే, ఇంకొక మొబైల్ అయితే నెట్వర్క్ ఫీజు ప్రాబ్లం వచ్చింది. సో అందుకని ఆ రివార్డు అమౌంట్ అక్కడే ఉన్నాయి. సో దీంట్లో నెట్వర్క్ ఫీజు అయితే ఇక్కడ చూపించింది 2.83. ఇక్కడ రివ్యూ మీద క్లిక్ చేయండి. సో రివ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ మన టోకెన్స్ ఎంత వాల్యూ, నెట్వర్క్ ఫీజు ఎంత, సెండ్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి. అందుకనే నేను ఇక్కడ నెట్వర్క్ ఫీజు చూసారా $3 దాకా పడుతుంది. అందుకనే కొంచెం ఎక్కువే అమౌంట్ చేసుకోండి అని చెప్పింది. సో చేసుకోండి. సో క్లెయిమ్ చేసేసిన తర్వాత, ఈ సెండ్ చేసేసిన తర్వాత మనం ఏదైతే ఈ అకౌంట్ ఉన్నాయో దాంట్లో మనం కైటో ఏదో ఒకటి USDC చేసాం కదా స్మార్ట్ వ్యాలెట్లు. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అది కూడా చూపిస్తాను. సెండ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ నేను స్మార్ట్ వ్యాలెట్ దీని మీద క్లిక్ చేయండి. అది కూడా ఒకేసారి చూపించేస్తే ఇక్కడ చూడండి, నేను కైటో మీద చేశాను. ఈ కైటోని సెలెక్ట్ చేసుకోండి. సో కైటోని సెలెక్ట్ చేసుకొని మనం బేస్ కైటో అయినా మీరు సెండ్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే కైటో నుంచి బేస్కి తీసుకుంటాను. సో ఇక్కడ మీరు సెండ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు కైటోలో అయినా చేసుకున్నచ్చు. నేను USDC చేశాను, ఎథేరియంలో కొంత ఉంది. సో వీళ్ళైతే ఈ కొన్ని స్మాల్ టోకెన్లు అయితే ఇచ్చారు. సో ఈ కైటో ఉంది కదా, ఈ కైటోని సెండ్ చేసుకొని ఏదైనా అకౌంట్కి విత్డ్రా చేసుకోండి. లేదు అని అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసేసి ఈ స్మార్ట్ వ్యాలెట్లోనే మీరు సెండ్ చేసేసుకోవచ్చు. అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ స్వాప్ ఆప్షన్ ఉంది కదా, ఈ స్వాప్ చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి కైటో వచ్చేసి స్వాప్ చేసుకోండి. ఇక్కడ స్వాప్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ సెలెక్ట్ టోకెన్ చేసుకొని ఇక్కడ కైటో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం కైటో ప్లస్ USDC మొత్తము ఇక్కడ టోకెన్ వచ్చేసి ఎథేరియం పెట్టుకోండి. ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చుకోండి. సో ఇక్కడ స్వాప్ చేసేసుకోండి. సో ఇది బేస్ నెట్వర్క్ మీద అనమాట. సో స్వాప్ చేసేసుకొని ఒకేసారి ఇక్కడ మీకు ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మొత్తం ETHలోకి తెచ్చుకున్నారు కదా, ఇది యాక్టివేట్ ఏజెంట్ స్మార్ట్ వ్యాలెట్ గురించి చెప్తున్నా. ఆల్రెడీ మనం అది క్లెయిమ్ చేసాము, అది ఎక్స్చేంజ్కి పంపించాము రివార్డ్ వ్యాలెట్ది. ఇది స్మార్ట్ వ్యాలెట్ అనమాట. ఈ స్మార్ట్ వ్యాలెట్ ఏంటంటే యాక్టివేట్ ఏజెంట్ చేసాం కదా, దాని బ్యాలెన్స్ గురించి చెప్తున్నా. అప్పుడు చాలామంది డౌట్ రైజ్ చేశారు, ఈ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకునేమో అది ఇది అని. ఇప్పుడు రివార్డ్ ఆప్షన్ డైరెక్ట్గా పంపించేసిన తర్వాత సెండ్ చేసేసిన తర్వాత ఎక్స్చేంజ్కి ఈ బ్యాలెన్స్ కూడా విత్డ్రా చేసేసుకోండి. సో ఈ ఎయిర్డ్రాప్ అయితే అర్థమైంది కదా, మొత్తం క్లెయిమ్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చూపించాను. చూస్తే నా వర్క్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి కంపల్సరీగా. ఇంత ఫస్ట్ నుంచి లాస్ట్ స్టెప్ దాకా చూపించాను. తర్వాత June 26 అందరికీ ఒక రిమైండ్ చేస్తున్నా. నేను ఇందాక చూపించాను కదా, నా రెగ్యులర్ వ్యాలెట్లో నేను ఎప్పుడు కొంత బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటాను ఎథేరియం నెట్వర్క్ మీద అని చెప్పి. మీరు కూడా పెట్టుకోండి. ఎందుకంటే దీనికి ఒక $5 అంటే మార్నింగ్ టైంలో చేస్తే ఒక $5లో మొత్తం మీకు అయిపోతుంది. ఇప్పుడు నాకైతే $8 దాకా పడింది. సో మీకైతే $5లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత June 6 అంటే ఏం లేదు, ఇది 24 ఈరోజు. రేపు లేదు ఎల్లుండి మళ్ళీ సహారా టెస్ట్ నెట్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా క్లెయిమ్ వస్తుంది. ఆ క్లెయిమ్ కూడా ఎథేరియం నెట్వర్క్ మీద ఉంది. కాబట్టి మీరు గ్యాస్ ఫీజు అయితే కొంచెం ఎక్కువే పెట్టుకోండి, $10 to $15 దాకా పెట్టుకొని రేపు ఇది క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో కొంత ఫండ్ దాంట్లోనే మీ రెగ్యులర్ వ్యాలెట్లోనే పెట్టుకోండి. సహారా టెస్ట్ నెట్కి మనం ఇటువంటి వ్యాలెట్లు ఏమి లేదు, మనం రెగ్యులర్ వ్యాలెట్ని కనెక్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా మన రెగ్యులర్ వ్యాలెటే సైట్ కనెక్ట్ చేసేసుకొని క్లెయిమ్ చేసుకోవడం. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే, ఈ ఎలిజిబుల్ క్రైటీరియా రకరకాలుగా ఇస్తున్నారు. టెస్ట్ నెట్ యూజర్స్కి ఎంత చేసినా ఏదో ఒక ఎలిజిబిలిటీ లేకుండా చేస్తున్నారు. కొన్ని హ్యూమానిటీ ప్రోటోకాల్ అన్ని స్టెప్పులు చేసిన వాళ్ళకి కూడా ఎయిర్డ్రాప్ ఇవ్వలేదు. అటువంటి స్టోరీలన్నీ జరుగుతూనే ఉంటాయి. సో నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఎందుకంటే ఇది ఎయిర్డ్రాప్లో వాళ్ళంతా మార్కెటింగు, వాళ్ళ ప్రైసు, వాళ్ళ టోకెన్స్ సేల్ చేసుకోవడానికి ఇలాగే చూస్తారు. కానీ
యూజర్స్ బెనిఫిట్ ఎవరు చూడరు. ఇప్పుడు మనం ఒక 6 months నుంచి ఇది న్యూటన్ మ్యాజిక్ న్యూటన్ చేస్తున్నాము, కానీ మనకి మాత్రం వచ్చింది 100 tokens, 120, 130 అలా ఇచ్చారు. ఎవరైతే కైటో యాపింగ్ చేశారో, స్టేకింగ్ చేశారో, స్టేకింగ్ కూడా చూపించాను ఆ వీడియోలో, కానీ స్మాల్ అమౌంట్లు చేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. 1000 USDT పైన ఉన్న వాళ్ళకే కొంత టోకెన్లు ఇచ్చారు. ఎంత ఎక్కువ అమౌంట్ చేస్తే అంత ఎక్కువ టోకెన్లు ఇచ్చారు స్టేకింగ్ చేసిన వాళ్ళకి కూడా. సో దాని గురించి, ఆ యాపింగ్ స్టేకింగ్ గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను సపరేట్గా. సో ఆ విధంగా మనం చెప్పలేము. కొంతమంది టెలిగ్రామ్లో వచ్చి అడుగుతున్నారు, ఈ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ ఏమి ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అని. నాకు తెలియదు కదా, నేనేం డెవలపర్ని కాదు కదా, ఆ టీంలో నేనేం పని చేయట్లేదు కదా. నేనేంటంటే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే రేపు June 26 కానీ 25 కానీ చక్కెర ఎలిజిబిలిటీ అలొకేషన్ వచ్చింది అనుకోండి, నేను అప్డేట్ ఇస్తాను, మీరు దాని ప్రకారంగా చెక్ చేసుకోండి. నాకైతే అటువంటి ఏం తెలియవు. ఇంకొకటి, నా టెలిగ్రామ్ అకౌంట్లో కానీ యూట్యూబ్లో కానీ నేను ప్రైస్ ప్రిడిక్షన్ చేయను. ఎందుకనంటే ఒకవేళ నేను ప్రైస్ ప్రిడిక్షన్ నా ఎస్టిమేషన్ ప్రకారంగా నేను చేశాను అనుకోండి, చేస్తే మీరు దానికంటే తక్కువ రేట్ వస్తే మీరు అందరు డిసప్పాయింట్ అవుతారు. అటువంటివి నేను చేయను. ఏదైనా టోకెన్ మామూలుగా అయితే చెప్తున్నా, 1 బిలియన్ టోకెన్ల కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి, 0.1 కంటే పైన ఎక్కువ ఉంటుంది ప్రైస్. మామూలుగా జనరల్గా మీరు లెక్కేసుకోండి. టోటల్ సప్లై ఇప్పుడు ఈ టోకెనే తీసుకుంటే ఇది 1 బిలియన్ సప్లై, కానీ సర్క్యులేటింగ్ సెక్షన్ వచ్చేసి 216 మిలియన్ టోకెన్స్ ఇచ్చారు. తక్కువ ఇచ్చారు కాబట్టి ఇది 0.5 పైన లిస్టింగ్ అయింది. లిస్టింగ్ కూడా ఇంకొకటి లిక్విడిటీ ప్రొవైడింగ్ కూడా ఉంటుంది ఫ్యాక్టర్. సో ఆ లిక్విడిటీ ప్రొవైడ్ అనేది ఏంటంటే, మీరు ఏదైతే టోకెన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసే ముందర కొంత అమౌంట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది ఎథేరియం నెట్వర్క్ మీద ఉంది, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. ఈ టోకెన్ లిస్ట్ కావాలంటే ఎథేరియం నెట్వర్క్లో ETH అనేది వీళ్ళు డిపాజిట్ చేయాలి. చేసిన దాన్ని బట్టి ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే అంత ప్రైస్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. ఈ రెండు పనిచేస్తాయి. సప్లై తక్కువ ఉండాలా, లిక్విడిటీ ప్రొవైడ్ ఎక్కువ ఉండాలి, అప్పుడు ప్రైస్ ఎక్కువ రేట్ ఉంటుంది. వీళ్ళు కరెక్ట్గానే చేశారు. సర్క్యులేటింగ్ సప్లై ఏమో 216, టోటల్ సప్లై 1 బిలియన్ పెట్టారు, లిక్విడిటీ ఎక్కువ ప్రొవైడ్ చేశారు కాబట్టి వీళ్ళ ప్రైజు న్యూటీ టోకెన్ వచ్చేసి 0.5 మీద ట్రేడింగ్ అవుతుంది. సో హ్యూమానిటీ ప్రోటోకాల్ చూద్దాము. 10 బిలియన్ అది సప్లై. సో అది ఫ్రీ మార్కెట్లో ఇప్పుడు ఎంత రన్నింగ్ అవుతుంది, 0.02. అంటే సర్క్యులేటింగ్ సప్లై 2 బిలియన్ అని ఇచ్చినా కానీ టోటల్ సప్లై వచ్చి 10 బిలియన్ అనే లెక్కే వీళ్ళు ఫ్రీ మార్కెట్లో 0.01 అలా ట్రేడ్ అవుతుంది. అర్థమైంది కదా. 1 బిలియన్ కంటే తక్కువ ఉంటేమో 0.1 కంటే పైన ఉండొచ్చు అన్నమాట, లిక్విడిటీ మంచిగా ప్రొవైడ్ చేస్తే. సో 1 బిలియన్ కంటే ఎక్కువ 10 బిలియన్ అనుకోండి, 0.01 లిక్విడిటీ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే. అక్కడ లిక్విడిటీ సరిగా ప్రొవైడ్ చేయకుండా 10 బిలియన్ ఇస్తే 0.001 కూడా అవుతుంది అన్నమాట. సో ఈ రెండు అర్థం చేసుకోండి. దాని ప్రకారంగా మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి, నన్ను అడగబాకండి. ఇప్పుడు నేను చెప్పాను 2 ఎగ్జాంపుల్స్, సప్లై ఒకటి, లిక్విడిటీ ప్రొవైడ్ ఒకటి. దాని ప్రకారంగా మీరు ఎస్టిమేషన్ చేసుకోండి. ప్రైస్ ప్రిడిక్షన్స్ ఏమి ఉండవు. సో June 26న సహారా ఎలిజిబిలిటీ చెకింగు క్రైటీరియా క్లెయిమ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.